మన దేశంలో అత్యున్నతమైన ప్రామాణికంగా ఉండేది మనకి కాన్స్టిట్యూషన్ కదా, మన సంవిధానం. మన సంవిధానం ఏం చెప్తుంది? ఈక్వాలిటీని ప్రీచ్ చేయండి, ఈక్వల్గా ఉండండి, అందరినీ గౌరవించండి. ఇలా మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక వర్గం వాళ్ళు పూర్తిగా కూడా విషపూరితమైన భావాజాలాన్ని ఒక వర్గం మీదే వాళ్ళు నూరిపోస్తున్నారు. ఇప్పుడు అనేక సందర్భాలలో అవన్నీ కూడా ఎవిడెన్స్ ఒక వీడియోల రూపంలో విస్తృతంగా మనకి దొరుకుతున్నాయి, ఉన్నాయి, వాళ్ళు చెప్పినవే. అంటే ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ని వీళ్ళు దెబ్బతీస్తున్నారు. ఇది చాలా ఎవిడెంట్ గా ప్రూవ్ అయింది కదా. నువ్వు ఏదో నీ యొక్క సంస్కరణలు అంటే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు మంచి చెడు తెలుసుకొని ఎలా ప్రవర్తించాలో అని ఏ మతమైనా బోధించాల్సిన అవసరం ఉంది. అంటే నీ యొక్క పర్సనాలిటీని చక్కగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడానికి అవి దోహదపడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? చాలా సిస్టమాటిక్ గా సోషల్ ఫ్యాబ్రిక్ ని దెబ్బతీసే విధంగా ఒక నెగటివిటీ వైపు మైండ్ కండిషనింగ్ చేస్తూ, ఒక పూర్తిగా మళ్ళీ చెప్తున్నా, నెగటివిటీ వైపు ఒక విద్వేషాన్ని నూరిపోస్తూ, ఒక విద్వేషాన్ని ఆ మనసుల్లో అసలు ఏమీ తెలియదు, ఒక ఎంటీ మైండ్ తో వెళ్ళాం మనం. మన మనసుల్లో ఎలా అంటే ఇది అంతా తప్పు, అంటే నువ్వు మాత్రమే కరెక్ట్, పక్కనోడు తప్పు, పక్కన ప్రతిదీ తప్పు, ప్రతిదీ విరుద్ధం. అంటే వాడు ఇంకా ఈ సొసైటీలో ఎలా ఇమ్మడగలుగుతాడు? ఈ యొక్క సమాజంలో, సభ్య సమాజాల్లో వాడు పొద్దున్న లేస్తే వాడు పోయేంత వరకు ఇక్కడే ఉండాలి. మనం అందరం భారతీయులుగా భారతీయత నేర్పటం లేదు. నువ్వు ముందు భారతీయుడివి, ఈ దేశానికి కన్న బిడ్డవి అని చెప్పటం లేదు. పూర్తిగా కూడా ఒక సమాజంలో, సభ్య సమాజంలో అందరూ కలిసి మెలిసి ఒక సోషల్ ఫ్యాబ్రిక్ తో మెలగాల్సిన మనము పక్కనోడి మీద నువ్వు నూరిపోస్తున్నావు. మరి వాళ్ళు ఇచ్చింది తింటున్నావుగా. ఈ రోజు ఒక రైతు, హిందూ రైతు పండిస్తున్నాడు, ఒక హిందూ రైతు ఒక విక్రయిస్తున్నారు, హిందువుల చేత అన్ని ఉద్యోగాలు చేసేది హిందువుల దగ్గర కాదు, ప్రతి చోట వీళ్ళకి జీతాలు ఎలా వస్తున్నాయి? వీళ్ళందరికీ జీతాలు ఎలా వస్తున్నాయి? దేవాదాయ ధర్మాదాయ శాఖ దాని నుంచి ఆర్జించే ఒక డబ్బు, మన గుళ్ళ మీద వచ్చే లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు ఆర్థిక వ్యవస్థ, ఈ రోజు దేశ జీడిపికి దోహదపడుతోంది మన ఆలయ వ్యవస్థ. మన హిందూ భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక అద్భుతమైన భాగంగా ఉన్నది. దాని మీద అక్కడ వీళ్ళందరూ ఉన్నది. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే, అసలు హిందువుల మీద ఇంత ద్వేషం ఉంటే పథకాలు కాదు, హిందూ దేశం వదిలేసి ఎక్కడైతే మీ అభిమతానికి, మీ మతానికి గౌరవం ఉందో పెట్టుకోరో అక్కడ ఉండండి, ఎవరైనా సరే. ఎందుకంటే దేశం ఏం చెప్తోంది, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తోంది, ఈక్వాలిటీ చెప్తోంది. ఆ ఈక్వాలిటీని మీరు పాటిస్తున్నారా? ఎందుకు చిన్న పిల్లలు వస్తారు, యువత వస్తారు, వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు పాడైపోరా? మీరు వాళ్ళ మానసికంగా వాళ్ళని ఒక రుగ్మత వైపు నడిపించటం లేదా? వాళ్ళ ఒక మానసిక స్థితిగతులను మీరు మార్చటం లేదా? వాట్ ఈస్ దట్? అంటే మన ధర్మం చెప్తుందండి. శివాజీకి జీజాబాయి ఏం చెప్పింది? నాన్న, నీకు నీ ధర్మం ఎంత గొప్పదో అంతకంటే గొప్ప నీ దేశంది. నీ దేశం ముందు, నీ దేశంలో అనేక మంది వ్యక్తులు ఉన్నారు, నువ్వు దేశాన్ని కాపాడు అని అలా తీర్చిదిద్దు నీ తల్లి. ఆ తల్లి అంటే ఇక్కడ ఏంటంటే దేశభక్తి, ధర్మం. మన ధర్మం ఏం చెప్తుంది? దేశం కోసం చెప్తుంది. ఆ దేశంలో ఉన్న సోషల్ ఫ్యాబ్రిక్ ని, మన కాన్స్టిట్యూషన్ ని అవహేళన చేస్తున్న వాళ్ళు వీళ్ళు నూరిపోస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు నాన్న దేశం కోసం నువ్వు పంచి దేశభక్తి నేర్పుతున్నారా? ఒక్కళ్ళైనా దేశభక్తి నేర్పుతున్నారా? దేశం గురించి మాట్లాడుతున్నారా? అలా వీరోచితంగా దేవుడు దేశం కోసం వీళ్ళు ఏమైనా చెప్తున్నారా అంటే లేదది. కాబట్టి ఇంకొకటి, ఇందాక వారు అన్నారు ఒక మాట, వీళ్ళంతా కూడా ఒక డిఫైన్డ్ ప్లేస్ లో, ఈ చర్చికి వచ్చే వ్యక్తులు అక్కడికే వెళ్ళాలి, ఇంకొకరు చర్చి కూడా వెళ్ళకూడదు. ఇది ఈ నియమం ఉందా లేదా? కానీ మనం ఏ గుడికైనా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, అది మనకున్నది స్వేచ్ఛ. మన స్వేచ్ఛని వీళ్ళు పూర్తిగా కూడా అవహేళన చేస్తున్నారు. మనకి భగవంతుడు ఒక లిబరేషన్ ఇచ్చాడు, ఒక ఫ్రీడమ్ ఇచ్చాడు. మన ఒక ధర్మంలో మనకి ఫ్రీడమ్ ఉంది, నిర్ణయించుకునే స్వాతంత్రము, శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు. అది మనం గుర్తించలేకపోతున్నాం. మన ధర్మాన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళం, మనం పక్కకెళ్ళి మన అమ్మా నాన్నని గౌరవించలేని వాళ్ళం, పక్కన అమ్మ నాన్నని ఏం గౌరవిస్తామండి, పక్కింటి అమ్మ నాన్నని ఏం గౌరవిస్తామండి, ఇంతకంటే ఎవరు చెప్పగలుగుతామా? సో అది మీ వ్యక్తిగతం. కానీ విషపూరితమైన భావాజాలాన్ని నేర్పి ఈ రోజు మనసులు కలుషితం చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారు చేసే విధానంలో ఇలాంటి బోధనలు ఉంటే అది దేనికి హేతువు? ఒక దేశ భద్రతకు, అలాగే మహిళా భద్రతకు కూడా ఈ రోజు ఈ రెండిటికి
నష్టం కలిగిస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు నిజంగా అది ఏ రకంగా కూడా దోహదపడదండి. సో ఇప్పటికైనా ఇలాంటివి ఆగాలి, అడ్డుకట్ట పడాలి అని అంటే మన హిందువులు మాట్లాడాలి, మహిళలంతా కూడా ముందుకు రావాలి. చిన్న విషయం అండి, ఇప్పుడు అన్య మతాలకు సంబంధించి ఒక మతానికి అయితే 45 దేశాలలో ఒక్క అంశము జరిగితే 45 దేశాల్లో ఉన్న వాళ్ళందరూ స్పందిస్తారు. మిగతా అంశం వస్తే మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళందరూ స్పందిస్తారు. హిందువులుగా మన దేశంలోనే మనం ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున 110 కోట్ల మందిని ఎందుకు హిందువుల మీద దాడి జరిగినా, హిందూ వ్యవస్థ మీద దాడి జరిగినా మనం ఎందుకు నోరు ఇప్పటం లేదో అర్థం కావట్లేదు. అంటే కూటములు లేవు కదమ్మా, మనకి కూటములు లేవు కదా. కూటములు లీడ్ చేసి ఇలాంటి కూటమరాయుళ్ళు, ఇలాంటి పూటకోళ్ళ వెధవలు లేరు కదా. ఇంకొక విషయం ఏంటంటే, మీరు పాశ్చాత్య దేశంలో చూడండి, ఈ రోజు వాళ్ళందరూ ఈ రోజు అమెరికా లాంటి దేశాల్లో చర్చలు ఖాళీ అయిపోతున్నాయి. విత్ ప్రూఫ్ చెప్తాను నేను. అమెరికా లాంటి దేశంలో అగ్రదేశం అంటాం కదా, చర్చలు ఖాళీ అయిపోతున్నాయి. వాటిని కూల్ చేస్తున్నారు, అమ్మేస్తున్నారు. నేను మీకు ఫస్ట్ టైం రిపోర్ట్ తీసుకొచ్చి మీకు ఇస్తా, అక్కడి నుంచి తెప్పించిస్తా ఎందుకు ఖాళీ అవుతున్నాయి. ఈ రోజు అనేక మంది ఈ రోజు మన ఒక ధర్మంలో ఉన్న వాళ్ళందరూ నాస్తికులుగా మారుతున్నారు తెలుసా మీకు. నాస్తికులుగా మారిన వాళ్ళల్లో హిందుత్వాన్ని స్వీకరించి ఆస్తికులుగా మారుతున్నాడు. అటువంటి వాళ్ళు ఫ్రీడమ్ ఉంది కాబట్టే కదా. ఎందుకు అంతమంది హిందూ ధర్మం వైపు అటు నుంచి ఇటు ఎందుకు వస్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి అది అర్థం కాక, లేకపోతే ఆ మతంలో ఉన్నటువంటి ఛాందస భావాలకి దీలేక వాళ్ళు నాస్తికులుగా మారిపోతున్నారు. అందుకే చర్చలు మూతపడుతున్నాయి. అలాంటి దేశాల్లో క్రిస్టియానిటీ పుట్టిన దేశాలు ఖాళీ అవుతుంటే ఈ పుట్టగతులు లేని వెధవలందరూ వచ్చి ఈ దేశంలో వేళ్ళూరుకుని పోతుంటే చూస్తూ ఊరుకుంటామా? కరెక్ట్. అబ్బే తగ్గేదేలే. రైట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు, యమున పాఠక్ గారు, శివప్రసాద్ గారు, అలాగే రాధా మనోహర్ దాస్ గారు ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలండి. అయితే మళ్ళొకసారి నేను చెప్తున్నాను, మహిళలను కించపరిచేలాగా ఈ పాస్టర్ శాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలను మాత్రమే ప్రసారం చేసింది రాజ్ న్యూస్. ఏ మతాన్ని కూడా కించపరచకుండా, ఎవరిని టార్గెట్ చేయకుండా నిజాన్ని మాత్రమే బయట పెట్టాము. అలాగే శాలెం రాజు ఏమన్నాడో తెలియచెప్పడమే మా ఉద్దేశం. దీంతో ప్రజా గొంతుక రాజ్ న్యూస్ పై శాలెం బ్యాచ్ ట్రోల్స్ చేసినటువంటి అంశాన్ని కూడా మేము హైలైట్ చేశాము. దానిపైన సవాల్ కూడా విసిరారు రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు. మరి చిలకలూరిపేట మే సవాల్ అంటున్నటువంటి రాజ్ న్యూస్ సవాల్ని స్వీకరించడానికి మిస్టర్ షా